మరి ఈ అరిసెలు కొన్ని టిప్స్ పాటించి నేను చూపించిన విధానంతో, నేను చూపించిన ప్రాసెస్‌తో చేసుకుంటే ఈ అరిసెలు ఎంతో పర్ఫెక్ట్‌గా వస్తాయండి. మరి ఈ అరిసెలు లోపల ఎంతో సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ అరిసెలు ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకెళ్ళి చూసేయండి. ముందుగా కేజీ అరిసెలకి నేను చూపిస్తున్నానండి. కేజీ అరిసెలకి కేజీన్నర బియ్యం నానబెట్టుకున్నానండి. మనం ఎప్పుడూ కూడా కేజీ గానీ, 2 కేజీలు గానీ అరిసెలు వేసుకుంటే ఒక అర కేజీ బియ్యం ఎక్స్ట్రా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బియ్యం నేను రాత్రి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మార్నింగ్‌కి మనం అరిసెలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యం ఒక 4, 5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నానబెట్టుకున్న బియ్యం రేషన్ బియ్యం అండి. ఈ రేషన్ బియ్యం అయితేనే అరిసెలకు బావుంటుంది. ఇప్పుడు ఈ రేషన్ బియ్యంని శుభ్రంగా 4, 5 సార్లు వాష్ చేసుకొని ఒక చిల్లుల బుట్టలో వేసుకోవాలి. ఈ విధంగా చిల్లుల బుట్టలో వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కిందకు దిగిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యంలో ఉన్న వాటర్ అంతా కూడా కిందకు దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యంని మెత్తగా మరపట్టించుకోవాలండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని మరపట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యం పిండిని మెత్తగా జల్లించుకోవాలండి. ఈ బియ్యం పిండిలో రవ్వ ఏదైనా ఉంటే అరిసెలకి అంత బాగోదండి. అందువల్ల బియ్యం పిండిని మెత్తగా జల్లించుకోవాలి. బియ్యం పిండి ఈ విధంగా మెత్తగా ఉండాలండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం రవ్వ వచ్చిందండి. ఈ రవ్వను పక్కన పెట్టేసుకొని మనం జల్లించుకున్న బియ్యం పిండిని ఈ విధంగా గాలి కారిపోకుండా పిండిని గట్టిగా నొక్కిపెట్టి ఉంచాలండి. ఈ విధంగానే బియ్యం పిండి అంతటిని కూడా జల్లించినప్పుడు పిండిని గాలి కారిపోకుండా ప్రతిసారి ఈ విధంగా నొక్కిపెట్టి ఉంచాలి. బియ్యం పిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత ఈ విధంగా బియ్యం పిండిని నొక్కిపెట్టి ఉంచి ఇప్పుడు ఈ బియ్యం పిండి మీద మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అరిసెలకి మనం కేజీ బియ్యం తీసుకున్నాం కాబట్టి కేజీ బియ్యంకి 3/4 కేజీ బెల్లం తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లంని ఒక గిన్నెలో వేసుకొని పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంలో అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఈ బెల్లంని వాటర్ని మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం వచ్చేంత వరకు బెల్లంని కలుపుతూనే ఉండాలండి, ఎక్కడ ఆపకుండా. అరిసెలకి బెల్లం పాకం ముదురు పాకం రావాలండి, ఉండకట్టాలి. అప్పుడు వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని బెల్లం పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఈ బెల్లం పాకం కొంచెం తీసుకొని ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఈ విధంగా కొంచెం చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం పాకం ఉండలాగా అవ్వాలి, అప్పుడే బెల్లం పాకం వచ్చినట్టు. ఇప్పుడు ఈ విధంగా గట్టిగా ఉండాలండి. ఇప్పుడు బెల్లం పాకం వచ్చేసింది. ఇప్పుడు బెల్లం పాకం రెడీ అయిపోయింది. అరిసెలకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని స్టవ్ మీద నుంచి దించేసుకొని ఇప్పుడు మనం జల్లించుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని ఈ బెల్లం పాకంలో మొత్తం కలిసేటట్టు ఇప్పుడు ఈ బెల్లం పాకంలో బియ్యం పిండి ఒకేసారి వేసుకోకుండా ఎంత పడుతుందో చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. అరిసెల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలండి. అరిసెల పిండి మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. మనం అరిసెలు ఒత్తుకోవడానికి వీలుగా ఈ అరిసెల పిండి కన్సిస్టెన్సీ ఉండాలండి. మనం ఎప్పుడైనా అరిసెలకి కేజీకి కానీ 2 కేజీలకు కానీ వేసినప్పుడు ఒక అర కేజీ బియ్యం ఎక్స్ట్రా నానబెట్టుకొని పిండి పట్టించుకోవాలండి. నేనైతే కేజీ అరిసెలకి అర కేజీ ఎక్స్ట్రా నానబెట్టుకున్నానండి. అంటే కేజీన్నర బియ్యం నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ అరిసెల పాకంలో నాకు కేజీంపావు వరకు బియ్యం పిండి పట్టిందండి. ఇంకొక పావు కేజీ బియ్యం పిండి మిగిలిందండి. ఇప్పుడు ఈ అరిసెల పిండి కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. ఈ అరిసెల పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అరిసెల పిండిలో మనం పావు కప్పు ఆయిల్ కానీ పావు కప్పు నెయ్యి కానీ వేసుకోవాలండి. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా అరిసెల పిండి మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అరిసెల పిండి కొంచెం చల్లారేంత వరకు ఈ అరిసెల పిండి మీద ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మరపట్టించిన కేజీన్నర పిండిలో అరిసెల పిండిలో కలిపిన తర్వాత మిగిలిన బియ్యం పిండి పావు కేజీ పిండి అండి ఇది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత అరిసెల పిండి మీద మూత తీసుకొని
ఇప్పుడు అరిసెలు చేసుకోవడానికి ఈ పిండి రెడీగా ఉందండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని అరిసెల్లాగా ఒత్తుకోవాలి. మరలా ఈ అరిసెల పిండి మీద గాలి కారిపోకుండా ఈ పిండి మీద మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ ఒక ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ అరిసెల పిండి ముద్దని ఈ బటర్ పేపర్ మీద పెట్టుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు అరిసెలన్నీ కూడా ఇదే విధంగా తయారు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బాగా మరిగించుకున్న ఈ ఆయిల్లో మనం తయారు చేసుకున్న ఈ అరిసెని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అరిసెలు వేయించుకునేటప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలండి. అరిసెని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ అరిసె మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఈ అరిసెని తీసుకొని అరిసెలు ఒత్తుకునేది ఇటువంటిది ఒకటి తీసుకొని అరిసెని ఈ విధంగా ఒత్తుకుంటే అరిసెకున్న ఆయిల్ అంతా కూడా కిందకి దిగిపోతుందండి. ఇప్పుడు ఈ అరిసెని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలి ఉన్న అరిసెలను కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అరిసెల్ని ఒకేసారి 2-3 కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా ఈ అరిసెల్ని 2-3 వేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ అరిసెలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నువ్వుల అరిసెలు తయారు చేసుకోవడానికి కొంచెం నువ్వులు ఈ బటర్ పేపర్ మీద వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి ముద్దని ఈ నువ్వుల మీద పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మరలా కొంచెం నువ్వులు ఈ పిండి ముద్ద మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ అరిసె అంతటిని కూడా నువ్వులు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. నువ్వుల అరిసెలన్నీ కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ నువ్వుల అరిసెను కూడా మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ నువ్వుల అరిసెను కూడా తీసుకొని అరిసెలు నొక్కే పీట మీద వేసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ప్రెస్ చేసుకోవాలండి. అంతేనండి, ఈ నువ్వుల అరిసె కూడా రెడీ అయిపోయింది. ఈ నువ్వుల అరిసెను కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అంతేనండి, అరిసెలు రెడీ అయిపోయినాయి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ అరిసెల్ని తయారు చేయడం చూసారు కదా. మరి ఈ అరిసెలు లోపల ఎంతో సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ అరిసెల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇన్స్టెంట్గా తయారు చేసుకునే చక్లీని తయారు చేసి చూపించబోతున్నాను. మరి ఈ చక్లీని 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ చక్లీని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని 2 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలండి. ఈ బియ్యం పిండి పొడి పిండిని వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 25 గ్రాములు బటర్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న బటర్ని ముద్దలు లేకుండా పిండిలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే పిండి పలచబడిపోతుందండి. అందువల్ల పిండిలో వాటర్ ఒకేసారి వేయకుండా 2-3 సార్లుగా వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిని ఒక సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టార్ హోల్ ఉన్న ఇలాంటి ప్లేట్ని తీసుకొని మురుకు మేకర్కి బిగించుకోవాలి. టైట్గా సీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మురుకు మేకర్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. లోపలంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న ఈ పిండిని పెద్ద బాల్ సైజ్ అంతా తీసుకొని సిలిండ్రికల్ షేప్లో చేసుకొని ఇప్పుడు మురుకు మేకర్లో మొత్తం పై వరకు కూడా కొంచెం గ్యాప్ ఉండే వరకు కూడా దీన్ని ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఈ మురుకు మేకర్కి సీల్ చేసుకొని టైట్గా బిగించుకోవాలి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు చిన్న చిన్న స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు తీసుకొని వీటి మీద చెక్లీలు వేసుకోవాలి. స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లే కాకుండా బటర్ పేపర్ మీద కానీ, ఆయిల్ ప్యాకెట్స్ మీద కానీ, ప్లాస్టిక్ కవర్ల మీద కానీ దేని మీద అయినా సరే ఈ చెక్లీలు ఈ విధంగా వేసుకోవచ్చు. ఈ చెక్లీలని ఒక తడి క్లాత్ మీద కూడా వేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం పిండిని ఎక్కడ వరకు వేసి ఆపామో అక్కడ పిండిని దగ్గరికి ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు అంచుల దగ్గర విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా ఇంకో ప్లేట్ మీద కూడా చెక్లీలని వేసుకోవాలి. మనం కలిపి ఉంచుకున్న పిండిని గాలికి ఆరిపోకుండా ఒక తడి క్లాత్ కానీ, ఒక బౌల్ కానీ కప్పి ఉంచుకోవాలి. పిండి గాలికి ఆరిపోతే ఈ చెక్లీలను వేయటం కొంచెం కష్టంగా ఉంటుందండి. అందుకే పిండిని గాలికి ఆరిపోనివ్వకుండా ఒక ప్లేట్ కానీ, ఒక తడి క్లాత్ కానీ కప్పి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం పిండి అంతటిని కూడా ఈ విధంగానే చెక్లీలను చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కింది లేదో చిన్న పిండి ముద్దను వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చెక్లీలని ఈ ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చెక్లీలన్నీ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో నొరుగు తగ్గేంత వరకు కూడా ఈ చెక్లీలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో నురుగు తగ్గిందండి. చెక్లీలు బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఈ చెక్లీలని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే విధంగా మిగిలి ఉన్న చెక్లీలు కూడా ఈ ఆయిల్లోనే వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై అయినాయండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ చెక్లీని తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా, ఎంతో క్రంచీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చెక్లీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. స్వీట్ షాప్ స్టైల్ చేకోడీలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను. మరి ఈ చేకోడీలు నేను చూపించిన విధానంతో, నేను చూపించిన ప్రాసెస్తో చేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్లో అంతే టేస్టీతో, లోపల ఎంతో గుల్లగా, పైన కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయండి. మరి ఈ స్వీట్ షాప్ స్టైల్ చేకోడీలు ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి, 1 కప్పు వరకు మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం పిండిని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి, 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో మనం ముందుగా కలిపి ఉంచుకున్న బియ్యం పిండి, మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కలిపేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ పిండిలోని గడ్డలేం లేకుండా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ పిండిని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని వేడి మీద ఉన్నప్పుడే పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు చేత్తో ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఈ వేడి మీద ఉన్న పిండిని చేత్తో ఒత్తేటప్పుడు నీటిలో చెయ్యి ముంచి ఈ పిండిని మర్దన చేసుకుంటే అంత వేడి అనిపించదండి. ఇప్పుడు ఈ పిండిని ఒక సాఫ్ట్ ముద్దలాగా మర్దన చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగా మర్దన చేసుకున్న తర్వాత ఇప్పుడు చెకోడీలు చేసుకోవడానికి ఈ పిండిలోని కొంచెం పిండిని తీసుకొని మిగతా పిండి అంతటిని కూడా
ఇప్పుడు ఈ పిండిని గాలికి ఆరిపోకుండా కడాయిలో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని ఇప్పుడు ఈ చాపింగ్ బోర్డు మీద మనం తీసుకున్న పిండిని ఈ చాపింగ్ బోర్డు మీద ఈ విధంగా సన్నగా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా సన్నగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేలికి చుట్టుకొని సీల్ చేసుకొని చెకోడీలా తయారు చేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ పిండిని ప్రెస్ చేసుకున్నప్పుడు మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు చెకోడీలన్నీ కూడా ఈ విధంగానే చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా ఇదే విధంగా పిండిని ప్రెస్ చేసుకొని ఇప్పుడు వేలికి ఈ విధంగా చుట్టుకొని చెకోడీలా తయారు చేసుకోవడమేనండి. ఈ చెకోడీల్ని ఎంతో ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. చూసారు కదా, అన్నీ ఈ విధంగానే తయారు చేసుకొని ఒక ప్లేట్లోనికి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ చెకోడీలన్నీ కూడా ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చెకోడీల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చెకోడీల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఈ చెకోడీల్ని మరిగించుకుని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ చెకోడీల్ని ఒకసారి ఈ ఆయిల్లో వేయకుండా కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఒకసారి వేస్తే ఒకదానికొకటి అంటుకుపోయి సరిగ్గా ఫ్రై అవ్వండి. ఇప్పుడు ఈ చెకోడీల్ని వేసిన తర్వాత ఒక నిమిషం సేపు కదపకుండా వదిలేయాలి. ఇప్పుడు ఈ చెకోడీల్ని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. పెద్ద మంట మాత్రం పెట్టకూడదు. పెద్ద మంటలో వేయించుకుంటే తొందరగా కలర్ వచ్చేసి లోపల మెత్తగా ఉంటాయండి. అందువలన మీడియం ఫ్లేమ్లోనే ఈ చెకోడీల్ని మంచి కలర్ వచ్చి ఈ చెకోడీలు క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ చెకోడీలు మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ చెకోడీల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మిగిలి ఉన్న చెకోడీలను కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చెకోడీల్ని ఈ ఆయిల్లో ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు ఈ చెకోడీల్ని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇప్పుడు ఈ చెకోడీల్ని మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చెకోడీలు కూడా మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ చెకోడీలను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మరి ఎంతో ఈజీగా టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్ చెకోడీలు తయారు చేయడం చూసారు కదా. మరి స్వీట్ షాప్ స్టైల్ చెకోడీలు అంతే టేస్టీతో అదే రుచితో ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ చెకోడీలు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. పప్పు చెక్కలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ పప్పు చెక్కల్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే అప్పటికప్పుడు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ పప్పు చెక్కలు ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించే విధంగా ఎంతో క్రిస్పీగా క్రంచీగా ఎంతో టేస్టీగా ఉంటాయండి. మరి ఈ పప్పు చెక్కల్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. నేనైతే 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, ఎందుకంటే ఇవి కారం ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోనే అల్లం ముక్కలు ఒక 7 వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని ఒక 1/2 కేజీ వరకు బియ్యం పిండి వేసుకోవాలండి. ఇది పొడి పిండిని వేసుకుంటున్నాను. ఈ పప్పు చెక్కలకి రేషన్ బియ్యం మరపట్టించుకొని చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు దీంట్లోనే పెసరపప్పుని 1 గంట ముందు నానబెట్టుకొని ఈ బియ్యం పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాయి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా మరిగించుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే వాటర్ని బాగా మరిగించుకొని ఈ పిండికి సరిపోయినంత వాటర్ని కలుపుకోవాలి. ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. పిండిలో వాటర్ ఒకసారి వేస్తే పిండి పలచబడిపోతుందండి, అందుకని చూసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ పిండిని అంతటినీ కూడా ఒక సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి.
ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని పప్పు చెక్కలు చేసుకోవడానికి పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా బాల్స్ తీసుకొని ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. పిండి ముద్దని బాల్స్ అన్నీ ఒకే సైజులో చేసుకుంటే పప్పు చెక్కలన్నీ ఒకే సైజులో వస్తాయండి. ఈ విధంగా పిండి ముద్దని మొత్తం బాల్స్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఈ పిండి మీద ఒక తడి క్లాత్ కానీ ఒక బౌల్ కానీ కప్పి ఉంచుకోవాలండి. లేకపోతే పిండి ఆరిపోతుంది, మనం ప్రెస్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల పిండి మీద ఒక తడి క్లాత్ కానీ బౌల్ కానీ కప్పి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం చెక్కలు తయారు చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకునే బాల్స్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మరలా దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ను కప్పి ఉంచుకొని ఈ పిండి బాల్స్ మీద ఒక స్టెయిన్లెస్ స్టీల్ డబ్బా కానీ గ్లాస్ కానీ మనం అల్లం దంచుకునే చిన్న రోల్ కానీ తీసుకొని ఈ విధంగా పిండి ముద్ద మీద ప్రెస్ చేసుకోవాలండి. ఈ విధంగా చెక్కలన్నీ తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మరిగించిన ఆయిల్లో మనం తయారు చేసుకునే చెక్కలను వేసేసుకోవాలి. మనం పప్పు చెక్కలు వేసే ముందు ఈ ఆయిల్ని బాగా మరిగించుకోవాలండి. ఈ ఆయిల్ బాగా మరిగించకుండా పప్పు చెక్కలు వేస్తే పప్పు చెక్కలు క్రిస్పీగా రావండి. మనం ఆయిల్లోని పప్పు చెక్కలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు చెక్కల్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చినాయండి. వీటిని తీసేసుకొని ఒక పళ్ళెంలో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే విధంగా మిగిలి ఉన్న పప్పు చెక్కలను కూడా మీడియం ఫ్లేమ్లోని డీప్ ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి కూడా మంచి కలర్ వచ్చినాయండి. వీటిని కూడా తీసేసుకొని పళ్ళెంలో పెట్టేసుకుందాం. మరి బియ్యం పిండితో ఎంతో ఈజీగా ఈ పప్పు చెక్కలు తయారు చేయడం చూసారు కదా. ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉండే ఈ పప్పు చెక్కల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. పూర్ణం బూరెలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను. పూర్ణం బూరెలు పూర్ణం బయటకు రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చూపించిన విధానంతో నేను చూపించిన ప్రాసెస్తో పూర్ణం బూరెలు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మరి ఈ పూర్ణం బూరెలు అతి తక్కువ టైంలో ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ పూర్ణం బూరెలు ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు ఇడ్లీ రైస్ కానీ రేషన్ రైస్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిట్లో మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పుని రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ మినపప్పులో రైస్లో మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పు మీద రైస్ మీద మూత పెట్టుకొని 4 గంటల సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1 కప్పు వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. ఈ పచ్చి శనగపప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి శనగపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి శనగపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ పచ్చి శనగపప్పులో మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి శనగపప్పు మీద మూత పెట్టుకొని 1 గంట సేపు నాననివ్వాలి. మనం 4 గంటల ముందు నానబెట్టుకున్న మినపప్పు రైసు బాగా నాననియండి. ఇప్పుడు ఈ వాటర్ పంపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న మినపప్పుని రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పు రైస్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ మినపప్పుని రైస్ని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పుని రైస్ని ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన మినపప్పుని రైస్ని కూడా ఇదే విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకొని ఈ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాం. మనం గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు బాగా నానిందండి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పులో నీళ్లు తీసేసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ ప్రెషర్ కుక్కర్లో మనం నానబెట్టుకున్న ఈ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పుని ఉడికించుకోవడానికి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని 5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసుకోవాలి. ఈ శనగపప్పుని ఉడికిందో లేదో కొంచెం చేత్తో పట్టుకొని చూస్తే ఈ విధంగా మ్యాష్ అవ్వాలండి. ఈ శనగపప్పు బాగా ఉడికిందండి. ఇప్పుడు ఈ శనగపప్పుని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకున్న ఉడికించిన శనగపప్పుని మరలా ఇదే ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి.
ఈ ఉడికించిన శనగపప్పుని ఒక పొటాటో మ్యాషర్తో కానీ ఒక పప్పు గుత్తితో కానీ ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా మ్యాష్ చేయలేని వారు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉడికించిన శనగపప్పుని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మనం మ్యాష్ చేసుకున్న శనగపప్పుని బెల్లంని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు ఈ పూర్ణంని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణంలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా పూర్ణంలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పూర్ణం గట్టిపడేంత వరకు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూర్ణం గట్టిపడిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణం పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పూర్ణం చల్లారి బాగా గట్టిపడిందండి. మనం పూర్ణాన్ని ఉండలు చేసుకోవడానికి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పూర్ణం ముద్దని చిన్న నిమ్మకాయ సైజు అంత సైజులో ఉండలుగా తయారు చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకోవాలి. మిగిలిన పూర్ణం ఉండలు కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, పూర్ణం ఉండలన్నీ ఈ విధంగా ఒకే సైజులో తయారు చేసుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకున్న పూర్ణం ఉండల్ని పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మినపప్పు రైస్ బ్యాటర్లో 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని ఈ విస్కర్తో 1 నిమిషం సేపు ఈ విధంగా కలుపుకుంటే పిండి ఫ్లఫీగా వస్తుందండి. ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిలో మనం తయారు చేసుకున్న ఈ పూర్ణం ఉండలు వేసుకొని ఈ పిండిని కోట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కోట్ చేసుకొని 3 వేళ్లతో తీసుకొని ఇప్పుడు ఈ పూర్ణం బోర్లు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ మరిగించుకున్న ఆయిల్లో ఈ పూర్ణం ఉండలు పిండిలో కోట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. పూర్ణం బోర్లని ఆయిల్లో వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ పూర్ణం బోర్లు మంచి కలర్ వచ్చినాయండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలి ఉన్న పూర్ణం బోర్లు కూడా ఇదే విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా పూర్ణం బోర్లు వేసుకుంటే స్టఫింగ్ బయటకు రాకుండా పూర్ణం బోర్లు ఎంతో పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ పూర్ణం బోర్లు కూడా మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ పూర్ణం బోర్లని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అంతేనండి, పూర్ణం బోర్లు రెడీ అయిపోయినాయి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ పూర్ణం బోర్లు తయారు చేయడం చూశారు కదా. మరి ఈ పూర్ణం బోర్లు నేను చూపించిన విధానంతో నేను చూపించిన ప్రాసెస్తో చేసుకుంటే పూర్ణం బయటకు రాకుండా పూర్ణం బోర్లు ఎంతో పర్ఫెక్ట్గా వస్తాయండి. మరి ఈ పూర్ణం బోర్లు లోపల ఎంతో సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పూర్ణం బోర్లు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బెల్లంతో మినపసున్నుండలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను. మరి ఈ బెల్లం మినపసున్నుండలు అతి తక్కువ నెయ్యితో ఎంతో హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ బెల్లం మినపసున్నుండలు ఎక్కువ కష్టపడకుండా అతి తక్కువ టైంలో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ బెల్లం మినపసున్నుండలు ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల వరకు వైట్ మినపగుళ్ళు వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు బ్లాక్ మినపగుళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మినపగుళ్ళు పచ్చిదనం పోయి లోపల వరకు వేగడానికి ఒక 20 నిమిషాలు పడుతుందండి. అప్పటి వరకు ఈ మినపగుళ్ళని కంటిన్యూస్గా వేయించుకోవాలండి. ఈ మినపగుళ్ళు కలర్ మారి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ మినపగుళ్ళు మంచి కలర్లోకి వచ్చి బాగా వేగాలండి. ఈ మినపగుళ్ళు బాగా వేగినాయండి. ఇప్పుడు ఈ మినపగుళ్ళలో 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మినపగుళ్ళలో మనం రైస్ ఎందుకు వేసుకున్నామంటే మనం సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉండడానికి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపగుళ్ళు రైస్ మంచి కలర్లోకి వచ్చి బాగా వేగినాయండి. ఏ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ మినపగుళ్ళని రైస్ని బాగా చల్లారిన తర్వాత
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపగుళ్ళని రైస్ని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని ఈ సున్నుండల పౌడర్ని ఈ పళ్ళెంలో వేసుకోవాలి. మిగిలి ఉన్న మినపగుళ్ళని రైస్ని కూడా ఇదే విధంగా ఫైన్ పౌడర్లా చేసుకొని ఈ పళ్ళెంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినప సున్నుండల పౌడర్లో 2 కప్పుల వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లంని ఈ మినప సున్నుండల పౌడర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లంని ఈ మినప సున్నుండల పౌడర్లో గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ బెల్లంని ఈ మినప సున్నుండల పౌడర్లో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని బెల్లం కలిపిన మినప సున్నుండల పౌడర్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినప సున్నుండల పౌడర్ని బెల్లంని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ సున్నుండల పిండిని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకోవాలి. మిగిలి ఉన్న సున్నుండల పిండిని బెల్లంను కూడా ఫైన్ పౌడర్లా చేసుకొని ఈ పళ్ళెంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ సున్నుండల పిండిలో నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ సున్నుండల పిండిలో 1 కప్పు వరకు నెయ్యి తీసుకొని మరిగించుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ సున్నుండల పిండిలో 1 కప్పు నెయ్యిని ఒకేసారి వేసి కలపకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకొని సున్నుండలు చుట్టుకోవాలండి. ఇప్పుడు ఈ సున్నుండల పిండిలో మనం కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని పిండిలో బాగా కలుపుకొని ఈ విధంగా సున్నుండలు చుట్టుకోవడమేనండి. సున్నుండల్ని మనకు నచ్చిన సైజులో ఈ విధంగా 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేసుకొని సున్నుండల్ని తయారు చేసుకోవడమేనండి. సున్నుండల్ని ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవడమేనండి. మిగిలి ఉన్న సున్నుండలు కూడా ఇదే విధంగా 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేసుకొని సున్నుండలు తయారు చేసుకోవడమేనండి. అతి తక్కువ నెయ్యితో ఎక్కువ సున్నుండలు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ బెల్లం మినప సున్నుండలు తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బెల్లం మినప సున్నుండలు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.